అలానే మిసెస్ రావు అడ్డగోలు అవినీతి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఇమీడియట్గా అందరూ చెప్పేది ఏంటంటే రెవెన్యూ. దాన్ని మించిపోయినటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అక్కడ జరుగుతుందని చెప్పి రీసెంట్గా కొంతమంది మేధావులు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా తేల్చినటువంటి లెక్క. ఎలా చేస్తున్నారు అని అంటే తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే వాళ్ళకి కావాల్సినట్టు టైంలో టెండర్లు వేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కాంట్రాక్టర్లు ఎవరైతే వాళ్ళు అనుకుంటారో ఆ కాంట్రాక్టర్కి ఆ టెండర్ రాకపోతే దాన్ని రద్దు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే టెండర్ని మళ్ళీ రీకాల్ చేసి మళ్ళీ ఇంకో టెండర్ వేస్తారు. ఈసారి టెండర్ వేసేటప్పుడు దాని వాల్యూ పెంచేస్తారు. దాని వాల్యూ కొన్ని కోట్ల రూపాయలు పెంచి వేసి అది ఆ కాంట్రాక్టర్కి అప్పచెప్తారు. ఆ పెంచిన వాల్యూలో వీళ్ళు షేర్లు పంపకాలు చేసుకుంటారు. ఇది ఎలక్ట్రిసిటీ శాఖలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద దందా. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవాళ కొన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది విద్యుత్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి ఎంత అని. రెవెన్యూ శాఖను మించినటువంటి అవినీతి విద్యుత్ శాఖలో జరుగుతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి న్యూస్ని మనం చూస్తే మనమే ఆశ్చర్యపోతాం. జన్ ఉద్యమం ఎందుకు రాదు? వస్తుంది. ఇదే విధంగా కనుక ప్రజల సొమ్ముని దోపిడీ చేస్తూ పోతే డెఫినెట్గా జన్ ఉద్యమం వచ్చేటువంటి పరిస్థితులు ఎంతో దూరంలో లేవు. ఒక నేపాల్, ఒక బంగ్లాదేశ్, ఒక శ్రీలంక తరహాలో ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు అయ్యేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఆ తరహా అవినీతి జరుగుతుంది. ఆ తరహాలో అవినీతి జరుగుతుంది కాబట్టి అవినీతి పెచ్చరిల్లే కొంది ప్రజల్లో తిరుగుబాటు, ఆగ్రహం పెళ్ళుపుతుంది. అప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటువంటి దేశాల్లో ఏం జరిగిందో భారతదేశంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. దానికి విద్యుత్ శాఖలో జరిగేటువంటి అవినీతి ఒక ఉదాహరణ. రెవెన్యూ శాఖలో అంతే ఉంది, టౌన్ ప్లానింగ్లో అంతే ఉంది, పట్టణ ప్రణాళికలో, అలాగే విద్యుత్ శాఖలోనే ఉంది. ఈ శాఖ ఆ శాఖ అని లేదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు. సర్వత్రా ఇష్టానుసారంగా ఎవరికి దోచిన విధంగా వాళ్ళు దోషేస్తున్నారు. దాంట్లో బయటపడినటువంటి ఒక కుంభకోణం, ఒక అక్రమం నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు, ఇంత దారుణమా అనేది. అంత దారుణమైనటువంటి అంశం ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఏందని అంటే ఇక్కడ చూడండి, విద్యుత్ శాఖలో ఎలా దోపిడీ జరుగుతుందో నచ్చితే ఎంతైనా. ఇది హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ల మీద మిగిలిన లైన్ల కన్నా పైభాగాన ఒకే ఒక్క తీగ విడిగా కనిపిస్తుంది. దాన్ని OPGW కేబుల్ అంటారు. ఉదాహరణ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది రాసుకొచ్చారు. సాధారణంగా వీటిని 400 kV, 220 kV, 132 kV ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్లలో వాడతారు. ప్రధానంగా మెరుపుల నుండి HD లైన్ రక్షణ కోసం, హై స్పీడ్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ కోసం వీటిని వినియోగిస్తారు. మెరుపుల నుంచి HD లైన్లను రక్షించే ఎర్తింగ్ వైర్గా ఇవి పనిచేస్తాయి. అలాగే డేటా, వాయిస్, వీడియో వంటి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు ఉపయోగపడతాయి. ట్రాన్స్మిషన్ లైన్ల వెంట ఇప్పటికే ఉన్న రైట్ ఆఫ్ వేను ఉపయోగించుకోవడం ద్వారా భూమిని తవ్వాల్సిన పని లేకుండా OPGW కేబుల్ ద్వారా కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను నిర్మించుకోవచ్చు. నిర్దేశిత సమయంలో ఈ కేబుల్ను మార్చుకుంటూ ఉండాలి. ఇందులో భాగంగా ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ 2023 ఆగస్టులో కేబుల్ సరఫరా ఏర్పాటుకు టెండర్ పిలిచారు. 2024 జనవరిలో టెండర్ను కాంట్రాక్టర్కు అప్పగించిన పనులు అప్పగించకుండా జాప్యం చేస్తూ వచ్చారు. చివరకు ఈ ఏడాది ఆగస్టులో టెండర్ను రద్దు చేశారు. 84,95,00,000కు పిలిచిన ఈ టెండరు రద్దుకు ట్రాన్స్కో అధికారులు ఎలాంటి కారణాలు చూపలేదు. మళ్ళీ అదే ఏడాది డిసెంబర్లో రీటెండరింగ్ పిలిచి 2025 జనవరిలో మరో కాంట్రాక్టర్కు పనులు అప్పచెప్పారు. ఈసారి టెండర్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఏడాది కాలంలో టెండర్ విలువ 84,95,00,000 నుంచి 1,72,00,000 పెరిగిపోయింది. అంటే దాదాపుగా 7 కోట్లు పెరిగింది. సుమారు 16.77 కోట్ల మేర టెండర్ విలువ పెంచేసింది ట్రాన్స్కో. అది 16.77 కోట్లు పెంచి ఒక ఏడాది గ్యాప్లోనే, కొన్ని నెలల గ్యాప్లోనే
ఒకే టెండర్ను అదే అధికారులు అదే డిపార్ట్మెంట్ వేసినటువంటి టెండర్లో 16.77 కోట్లు అంటే దాదాపు 17 కోట్లు పెంచి ఆ టెండర్ను కాల్ఫర్ చేశారు. ఇక్కడ చూడండి, తొలిసారి పిలిచిన టెండర్లో రాష్ట్రం అంతా ఒకే విభాగంగా చూపించారు. OPGW 48F కేబుల్ను 146.63 కిలోమీటర్ల మేర వేయాలని టెండర్లో పేర్కొన్నారు. 48 ఫైబర్లో ఉండే 48F కేబుల్ను హై కెపాసిటీ డేటా ట్రాన్స్మిషన్ ఉపయోగిస్తారు. OPGW 24F కేబుల్ను 3165.61 కిలోమీటర్ల మేర వేయాలని తెలిపారు. 24 ఫైబర్లు ఉండే 24F కేబుల్ను ఆప్టికల్ పవర్ గ్రౌండ్ వైర్గా పేర్కొంటారు. దీన్ని ఎర్తింగ్ వైర్గా ఉపయోగిస్తారు. తొలిసారి పిలిచినటువంటి టెండర్ను రద్దు చేసిన తర్వాత రెండోసారి పిలిచినటువంటి టెండర్లో రాష్ట్రాన్ని టెలికాం సర్కిళ్ల వారీగా 3 లాట్ల కింద విడగొట్టినట్లు చూపారు. లాట్ 1 కింద విజయవాడ టెలికాం సర్కిల్ పరిధిలో 973 కిలోమీటర్లను చూపుతూ 29.51 కోట్లకు, లాట్ 2 కింద విశాఖపట్నం సర్కిల్ పరిధిలోని 838 కిలోమీటర్లు చూపుతూ 25.27 కోట్లకు, లాట్ 3 కింద కడప సర్కిల్ పరిధిలోని 1450 కిలోమీటర్లను చూపుతూ 46.93 కోట్లను టెండర్లు పిలిచారు. ఈ మొత్తంలో 48F కేబుల్ వేయాల్సిన కిలోమీటర్లలో కానీ 24F కేబుల్ వేయాల్సిన కిలోమీటర్లలో కానీ మార్పు లేదు. కేవలం టెండర్ ధర మాత్రమే 16.77 కోట్లకు పెరిగిపోయింది. SSR ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. అయినా టెండర్ ధరను ఇష్టం వచ్చినట్లు పెంచేశారు. ఎక్కువగా పిలిచిన మొత్తాన్ని కప్పిపుచ్చుకునే ఎత్తుగడలో భాగంగా రెండోసారి పిలిచిన టెండర్లను 3 లాట్లుగా విడగొట్టినట్లు చూపారు. సో ఇది అంటే క్వాలిటీలో కానీ మెటీరియల్లో ఎలా వాడాలి, దీంట్లో మొదటి టెండర్కి దీనికి ఏ సంబంధం లేదు. ఒక్క లాట్లుగా విడగొట్టారు. విడగొట్టినందుకు 16.77 కోట్లు ఒకే టెండర్ను ఎక్కువ వేశారు. ఎవరి కోసం అంటే పాత టెండర్ను రద్దు చేయడం, మళ్ళీ అదే టెండర్ను అధిక ధరకు పిలవడం వెనుక సంబంధిత శాఖ మంత్రి పేషీ నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణమని చెబుతున్నారు. గతంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 2024 జనవరిలో పనులు ప్రారంభించేందుకు సిద్ధమవగా ఎన్నికల నిర్వహణకు సాగుగా చూపి అధికారులు వాటిని అప్పగించలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాత కాంట్రాక్టర్ను తొలగించేందుకు ఏకంగా టెండర్నే రద్దు చేసేశారు. పోనీ ఆ తర్వాత పిలిచిన టెండర్నైనా సక్రమంగా పిలిచారా అంటే 16.77 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అధిక ధరతో టెండర్ను పిలిచి అయిన వారికి కట్టబెట్టారు. ఇది క్లియర్గా ఒక దందా కనబడుతుంది. సో ఇక్కడ చూడండి, ఏపీ ట్రాన్స్కో అక్రమాలు కొత్త పుందులు దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పింది అది కేబుల్ సరఫరా ఏర్పాటుకు గత ఏడాది 84 కోట్లతో టెండరు, పనులు అప్పగించుకున్న ఏడాది జాపి అర్ధాంతరంగా పాతది రద్దు చేసి 101 కోట్లకు పనులు అప్పగించారు. సో ఈ ఒక్క టెండర్లోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి కనిపిస్తుంది అని అంటే, ఇక ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విద్యుత్ శాఖలో ఎంత అవినీతి జరుగుతుంది, APSPDCL అనేది బయటపెట్టారు. అది తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సెంటర్ ఫర్ లిబర్టీ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏడాదికి 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది విద్యుత్ శాఖలో అని చెప్పి అది ట్రాన్స్ఫార్మర్ల నుంచి కండక్టర్ల వరకు ఈ అవినీతి జరుగుతుందని చెప్పి తెలంగాణలో 25 kV ట్రాన్స్ఫార్మర్లను 87,791,000 రూపాయలు కొనుగోలు చేస్తే ఛత్తీస్గఢ్లో దాన్ని 75,496,000 రూపాయలకి కొంటే ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం అంటే 2023లో 1,39,173 రూపాయలకు కొంది. అంటే 87,000 కొనాల్సిన దాన్ని 1,39,000 రూపాయలకు కొంది. అంటే దాదాపుగా 50,000 రూపాయలు ఎక్కువ వేశారు ఒక్కో ట్రాన్స్ఫార్మర్కి. కూటమి ప్రభుత్వం దాన్ని తగ్గించింది. 1,39,000 నుంచి 1,19,000 తగ్గించింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. సో వ్యవసాయానికి అవసరం ఏంటంటే 5 స్టార్ 25 kV ట్రాన్స్ఫార్మర్లను ప్రస్తుతం ప్రభుత్వం 1,40,000 కొనుగోలు చేస్తుంది. సో సిడి సాయి, తోషిబా కంపెనీలకు టెండర్లు కట్టబెడుతున్నారు అనేటువంటిది వాళ్ళు ఆరోపించారు. దాన్ని తగ్గే విధంగా ఇప్పుడు మళ్ళా టెండర్లో వ్యాపారం వచ్చింది. అంటే వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపించేలాగా వరుసగా బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి అవినీతిని అరికట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఏం జరుగుతుంది, ఉద్యమాలు రాక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవినీతిని అరికట్టడం అనేది ఒక పెద్ద టాస్క్. ఇది కనుక చేయగలిగితే భారతదేశం ఇమీడియట్గా ప్రపంచంలోని నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. మరి అది సాధ్యమా? దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.